మౌర్యుల కాలంలో రాజకీయ ఐక్యత, దేశ భద్రతను సమాంతరంగా నిర్వహించడానికి పటిష్టమైన బ్యూరోక్రాటిక్ వ్యవస్థ ఉండేది. ఈ అధికార వ్యవస్థ దేశంలో ఉమ్మడి ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి ఎంతో దోహదపడింది. ముఖ్యంగా సుస్థిర వ్యవసాయం, వ్యాపార వాణిజ్యాలు నిరంతరం కొనసాగడం వల్ల ఆర్థిక వ్యవస్థ బలోపేతమైంది. మౌర్య సామ్రాజ్యంలో అధికారం కేంద్రీకృతమైనదే కానీ శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ దేశాన్ని ఒకటిగా బలంగా ఉంచింది. మౌర్యుల సైన్యంలో సాధారణ సైనికులు అంటే కాల్బలం 6 లక్షలు, అశ్విక దళం 30,000, గజబలం 9,000. అంతర్గత అంతర్జాతీయ నిఘా కోసం ప్రత్యేకమైన గూఢచార వ్యవస్థ కొనసాగింది. అశోకుడు బౌద్ధాన్ని స్వీకరించిన ప్రత్యర్థుల నుంచి ఎదురయ్యే దాడులను ఎదుర్కోవడానికి పటిష్టమైన సైనిక నిఘా వ్యవస్థలు కొనసాగించాడు. మౌర్యుల రాజధాని పాటలీపుత్రం దేశానికంతటికీ కేంద్ర స్థానంగా వ్యవహరించింది. కేంద్ర ఖజానాకు పన్నులు ఏ విధంగా వసూలు చేయాలో అధికారులు కూర్చుని చర్చించి నిర్ణయాలు చేసేవారు. నిరంతరం సైనిక, ప్రభుత్వ ఉద్యోగాలను ప్రక్షాళన చేస్తూ భర్తీ చేసేవారు. వ్యాపారులు, రైతులకు ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది. ప్రాంతీయ రాజులు వసూలు చేసే పన్నులు పంటల భారం నుంచి రైతులకు విముక్తి కలిగించింది. ఆనాటి మౌర్య సామ్రాజ్యం జాతీయ స్థాయిలో పర్యవేక్షించే పన్నుల వ్యవస్థకు మాత్రమే వారు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పన్నుల వ్యవస్థ అర్థశాస్త్ర నిబంధనలను అనుసరించి ఏర్పాటు చేశారు. ప్రజల కోసం రహదారుల నిర్మాణం, చెరువులు, కాలువలు, విశ్రామ కేంద్రాలు, దవాఖానాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వ బాధ్యత. పర్షియా, బాక్ట్రియా దేశాలకు సుగంధ ద్రవ్యాలు, వస్త్రాలు, పట్టు ఎగుమతి అయ్యేవి. పల్లవుల కాలంలో చక్రవర్తి తరహా రాజ్యపాలన కొనసాగినప్పటికీ గ్రామీణ పరిపాలనా వ్యవస్థ స్వతంత్రంగా సాగింది. జనసమూహాల నుంచి ఒకరు స్థానిక అధికారిగా ఉండి వారి బాగోగులను చక్రవర్తి ద్వారా పరిష్కరించేవారు. గ్రామీణ సమాజంలో ప్రజలు సమూహాలుగా ఏర్పడి చర్చించుకునే వ్యవస్థ ఉంది. వ్యవసాయంతో పాటు పల్లవులు నిర్మాణ రంగంపై ఎక్కువగా దృష్టి సారించారు. పల్లవుల కాలంలోనే అద్భుతమైన నిర్మాణ రంగ నిపుణులు అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధికెక్కారు. వీరు ఇతర దేశాలకు కూడా వెళ్లి తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఇక శాతవాహనుల కాలం నాటి పరిపాలనా వ్యవస్థని చూద్దాం. శాతవాహనుల కాలంలో రాజరికం వారసత్వంగా కొనసాగింది. అదే సమయంలో అధికారం పలు అంతరాల్లో పైనుంచి కిందకి విస్తరించింది. మహారథులు, మహాభోజులు, మహాసేనాపతులు, మహాతాళవరులు అన్న పేర్లతో వివిధ స్థాయిల్లో అధికారులు ఉండేవారు. వీరితో పాటు దేశంలోని వివిధ ప్రావిన్సులకు వైస్రాయులను నియమించిన కాలం శాతవాహనులదే. శాతవాహనులు సుస్థిర పరిపాలనా వ్యవస్థను, పన్నులు వసూలు చేసే వ్యవస్థను ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలోని నాసిక్లోని 11వ గుహలో గౌతమీపుత్ర శాతకర్ణి శాసనం ఒకటి లభించింది. ఇతడు అమరావతి నుంచి పరిపాలించలేదు. శాతవాహనుల రాజ్యంలోని ఒక భాగంగా అమరావతి ఉన్నది. కానీ అమరావతి శాతవాహనుల రాజధాని కాదు. మహారాష్ట్రలోని నాసిక్లోని 11వ గుహలో దొరికిన ఈ శాసనం శాతవాహనుల అధికార వ్యవస్థ సామర్థ్యాన్ని వ్యక్తం చేస్తుంది. కులంతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలు వ్యవసాయం చేసే విధానం తెలుస్తుంది. వ్యవసాయం చేసే వర్గాలకు పన్ను మినహాయింపు ఇచ్చారు. వారి వృత్తిలో అధికారులు జోక్యం చేసుకోవద్దని ఆదేశాలు కూడా ఉన్నాయి. శాతవాహనుల శాసనాల ప్రకారం పరిపాలన 3 స్థరాలలో విభజితమై ఉంది. నగర అంటే సిటీ, నిగమ అంటే మార్కెట్ సిటీ, గ్రామ అంటే గ్రామం. శాతవాహనుల కాలంలో వ్యవసాయం, ఇతర ఆహారోత్పత్తులు విస్తారంగా జరిగాయి. శాతవాహనుల రాజ్యంలోనే కాకుండా ఇతర దేశాలతో కూడా ఆహారోత్పత్తుల వాణిజ్యం కొనసాగింది. చాలా ప్రాంతాలు సారవంతంగా మారాయి. దీని దృష్ట్యానే నీటిపారుదల రిజర్వాయర్ల నిర్మాణం జరిగింది. భారతదేశ సముద్ర తీర ప్రాంతానంతటిని శాతవాహనులు తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. దీనివల్ల రోమన్ సామ్రాజ్యంలో భారత వాణిజ్యం, ఎగుమతులు విస్తారంగా జరిగాయి. ప్రతిష్టానపురం, తగర నగరాలు శాతవాహనుల సామ్రాజ్యంలో ప్రధాన వాణిజ్య నగరాలుగా ఉన్నాయి. వీటితో పాటు కొండాపూర్, బనవాసి, మాధవపూర్, నానాఘాట్ వంటి మరికొన్ని ప్రధాన నగరాలుగా ఉన్నాయి. వ్యవసాయం, వాణిజ్యం ప్రధానంగా శాతవాహనుల సామ్రాజ్యం విలసిల్లింది. ఇక పాండ్యుల కాలం నాటి పరిపాలనా వ్యవస్థ గురించి చూద్దాం. పాండ్యులు ప్రధానంగా ముత్యాల వ్యాపారం చేశారు. మధురై, కాంచి, నెడు నాళ్వడై అన్న రచనల్లో పాండ్యుల కాలంలో సమాజం, వాణిజ్య వ్యాపారాల గురించి చర్చించారు. హతిగుంప శాసనంలో, మంగళం శాసనంలో పాండ్యుల రాజ్య వ్యవస్థలను విస్తారంగా చర్చించారు. గ్రీకు రచయిత మెగస్తనీస్ చెప్పినట్టు పాండ్యుల రాజ్యంలో 365 గ్రామాలు ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటి ఒక్కో రోజు రాజగృహ అవసరాలను తీర్చగల సామర్థ్యం ఉన్నవి అని పేర్కొన్నాడు. అరేబియా సముద్రం మీదుగా వీరు అంతర్జాతీయ వాణిజ్యం కొనసాగించారు. వీరి కాలంలోనే ఆగ్నేయాసియాతో వ్యాపార సంబంధాలు బలోపేతమయ్యాయి.
మధ్య ప్రాచ్యంతో సంబంధాలు కొనసాగాయి. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో పాండ్యులు తమ వ్యాపారం కోసం నౌకాశ్రయాలు నిర్మించారు. ఇవి ఆ తర్వాత వాణిజ్య స్థావరాలుగా విలసిల్లాయి. తీర ప్రాంత వాణిజ్యం అనేది పాండ్యుల రాజ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన విధానంగా కొనసాగింది. తూర్తుకొడిలోని నౌకాశ్రయం ముత్యాల వేటకు, ముత్యాల వ్యాపారానికి ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున ముత్యాలు ఎగుమతి అయ్యాయి. ఇక చాళుక్యుల కాలం నాటి పరిపాలనా వ్యవస్థ గురించి చూద్దాం. చాళుక్యుల రాజ్య వ్యవస్థ ఎంతో అద్భుతమైనది. వీరి కాలంలో హెర్జుంకా అంటే ట్యాక్స్ ఆన్ లోడ్స్, కిరుకుల అంటే ట్యాక్స్ ఆన్ రిటైల్ గూడ్స్, బిల్ కోడే అంటే సేల్స్ ట్యాక్స్, పన్నాయ అంటే బెటల్ ట్యాక్స్, సిద్ధాయ అంటే భూమి శిస్తు, వద్దరవుల అంటే రాజుగారికి మద్దతు పన్ను వంటి పన్నుల వ్యవస్థ ఉండేది. ఇక పరిపాలనా వ్యవస్థను గనక గమనిస్తే రాజు తర్వాత ముఖ్యమంత్రి ఉంటారు. ఈ ముఖ్యమంత్రినే మహాసంధి విగ్రహి అని అంటారు. ప్రధానమైన పరిపాలనా వ్యవహారాలు అన్నింటినీ ఇతడే చూస్తాడు. ఈ ముఖ్యమంత్రి కింద కమాండర్ అంటే దండనాయకుడు, విదేశాంగ మంత్రి అంటే మహాక్ష పాతాళాధీకృత, ప్రధానమంత్రి అంటే మహామాచ్యుడు, వీళ్ళందరూ ఒక కోర్ కమిటీలా వ్యవహరిస్తారు. వీరంతా రాజనీతిలో, సైనిక వ్యూహంలో నిష్ణాతులై ఉంటారు. పలు కీలక ప్రాంతాల్లో మహిళలు పర్యవేక్షణ విధుల్లో ఉండేవారు. చాళుక్యులు తమ రాజ్యాన్ని మండలాలుగా విభజించారు. ప్రతి మండలానికి రాష్ట్రపతి ఉంటారు. ఇందులో విషయను సదరు విషయాధిపతి పరిపాలిస్తాడు. ఇక్కడ విషయ అంటే నగరమని, విషయాధిపతి అంటే నగరాధిపతి అని అర్థం. ఇతని కింద పలువురు మంత్రులు పనిచేస్తారు. అనేక గ్రామాలు వీరి అధికారంలో ఉంటాయి. కొన్ని సందర్భాల్లో స్థానికంగా ఒక అధికారి, కేంద్ర స్థాయిలో మరో అధికారి ఎంతో సమిష్టిగా పనిచేస్తారు. ఇక రాష్ట్రకూటుల కాలం నాటి పరిపాలనా వ్యవస్థ ఎలా ఉందో చూద్దాం. రాష్ట్రకూటుల సైనిక వ్యవస్థ పటిష్టమైనది. గజ, అశ్వ, పదాతి దళాలు పెద్ద ఎత్తున ఉండేవి. వీరి ప్రధాన దృష్టి కూడా వ్యవసాయము, దాని అనుబంధ ఉత్పత్తులపైనే కొనసాగేది. దీని ఆధారంగానే వీరి అర్థ వ్యవస్థ ఆధారపడింది. పత్తి వీరి ప్రధాన పంట. జౌళి పరిశ్రమ ప్రముఖమైనది. వరంగల్, పైఠాన్లలో మస్లిన్ వస్త్రాన్ని తయారు చేశారు. పర్షియా, టర్కీ, పోలాండ్, అరేబియా, ఈజిప్టు దేశాలకు వీరు వస్త్రాలను ఎగుమతి చేసేవారు. కొంకణ్ తీరం ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉండేది. కడప, బళ్ళారి, చందా, బుధానా, నర్సింగ్పూర్, అహ్మద్ నగర్, బీజాపూర్, ధార్వాన్ వంటి చోట లభించిన ఖనిజాలు రాష్ట్రకూటుల ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచాయి. సముద్ర తీర వ్యాపారం రాష్ట్రకూటుల ముఖ్య వ్యాపార మార్గం. పత్తి, వస్త్రాలు, తివాచీలు, కొబ్బరి, గంధం, టేకు, కలప, నూనెలు ఎగుమతులు చేసేవారు. అరేబియా నుంచి బంగారం, ఖర్జూరం, ఇటలీ నుంచి వైన్స్, టిన్, సీసం, గ్లాస్ వంటి వాటిని దిగుమతి చేసుకునేవారు. నేత పనివారు, నూనె వ్యాపారులు, చేతి వృత్తుల వారు వ్యక్తిగత వ్యాపారాలు చేసేవారు. భూమి తీరును బట్టి 8 నుంచి 16% వరకు పన్ను వసూలు చేసేవారు. యుద్ధం సమయంలో సైనిక అవసరాల కోసం 20% పన్ను వసూలు చేశారు. దేశంలో చాలా ప్రాంతాల్లో వస్తు సేవల రూపంలో పన్నులు వసూలు ఉండేది. చాలా అరుదుగా నగదు బదిలీ జరిగేది. ప్రభుత్వం వసూలు చేసే పన్నుల్లో 15% గ్రామాలకు పరిపాలనా నిర్వహణ కోసం పంపిణీ చేసేవారు. గొర్రెలు పెంచేవారు, కుండలు చేసేవారు, చేనేత కార్మికులు, నూనె వ్యాపారులు, దుకాణదారులపై పన్నులుండేవి. చేపలు, మాంసం, తేనె, ఔషధాలు, పండ్లు, పెట్రోలు వంటి వాటిపై పన్నులు ఉండేవి. కాకతీయుల యొక్క పాలనా వ్యవస్థ గురించి ఇప్పుడు చూద్దాం. కాకతీయ సామ్రాజ్యం యావత్ తెలుగు నెలను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన రాజవంశం. ధారణంగా రాజరిక వంశాల్లో వారసత్వం కుమారుడికే ఉంటుంది. కాకతీయులే కూతురుకు కూడా రాజ్యాధికారాన్ని కల్పించారు. భారతదేశంలో మొట్టమొదటి మహిళా చక్రవర్తి రజియా సుల్తానా కాగా రెండవ రాణి రుద్రమదేవి. రజియా సుల్తానా 4 సంవత్సరాలకు మహిళా చక్రవర్తి అయితే రుద్రమదేవి 28 సంవత్సరాలకు రాణిగా పట్టాభిషిక్తురాలైంది. పరిపాలనలో అధికారం చక్రవర్తిదే అయిన పాలనా బాధ్యతలను మంత్రి పరిషత్ పర్యవేక్షిస్తుంది. ఈ పరిషత్లో అన్ని కులాల వారు ఉండేవారు. నాయంకర విధానం అమల్లో ఉండేది. ఇది జాగీర్దారీ వ్యవస్థకు ప్రతిరూపం. ప్రతాపరుద్రుడి కాలంలో 72 మంది నాయంకరులు ఉన్నారు. చాళుక్యులు కేంద్రీకృత విధానాన్ని అనుసరిస్తే కాకతీయులు వికేంద్రీకరణ విధానాన్ని అమలు చేశారు. నాయంకరులు సైనిక వ్యవహారాలు తప్ప ఇతరత్ర విషయాల్లో స్వేచ్ఛనిచ్చారు. వాళ్లను మహామండలేశ్వరులని పిలిచారు. వారిపై తమ అధికారాన్ని రుద్దలేదు. వారు కూడా అంతే నిబద్ధతతో రాజుకు విధేయంగా ఉన్నారు. గ్రామ పాలనను 12 మంది పర్యవేక్షించేవారు. కరణం, రెడ్డి, పురోహితుడు, తలారి, కంసాలి, కమ్మరి, చాకలి, వడ్రంగి, వెట్టి, కుమ్మరి, మంగలి, చర్మకారుడు అని. వీరిలో మొదటి 3 ప్రభుత్వ సేవకులు, మిగతావారు గ్రామ సేవకులు. వీరి మధ్య పని విభజన జరిగింది. పన్నులు వసూలు చేసేవారు, గ్రామాన్ని రక్షించేవారు. ఇలా బాధ్యతలను పంచుకునేవారు.
భూమి, గ్రామ విస్తీర్ణం, ఆయకట్టు, వ్యక్తిగత ఆస్తి తదితరాల ఆధారంగా పన్ను వ్యవస్థ కొనసాగింది. భూమి పన్ను, ఆస్తి పన్ను, వృత్తి పన్ను, పారిశ్రామిక పన్ను ఇలా వసూలు చేసేవారు. కాకతీయులు ముఖ్యంగా నీటిపారుదల వ్యవస్థకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు. దాదాపు 20,000 ఎకరాలకు నీరందించేలా చెరువులను నిర్మించారు. ఏటికాయేడు ఆయకట్టును పెంచుకుంటూ వచ్చారు. వ్యవసాయం, పరిశ్రమలపై కాకతీయుల ఆర్థిక వ్యవస్థ ఆధారపడి సాగింది. వరితో పాటు అనేక వాణిజ్య పంటలను కాకతీయ రాజులు ప్రోత్సహించారు. వస్త్రం, కలప, ఖనిజ పరిశ్రమలను పోషించారు. ఆయుధాల తయారీ ఉండేది. కత్తులను ఎగుమతి చేసేవారు. ఇక విజయనగర సామ్రాజ్యంలోని పరిపాలనా వ్యవస్థ ఎలా ఉందో చూద్దాం. ఓరుగల్లులో కాకతీయుల పాలన అంతమైన తర్వాత విద్యారణ్య స్వామివారి ఆదేశంతో ఓరుగల్లు నుంచి వెళ్లిన హరిహరరాయలు, బుక్కరాయలు స్థాపించిన రాజ్యం విజయనగరం. విజయనగర రాజ్యంలో ప్రధానంగా రాజు, అమాత్యుడు అంటే మంత్రి, జనపదం, కోట, ఖజానా, సైన్యం, మిత్రపక్షం వంటి 7 విభాగాలు పరిపాలనలో ప్రధాన విభాగాలుగా ఉన్నాయి. రాజుదే అంతిమ అధికారం. రాజుకు మంత్రిమండలి రూపంలో మంత్రులు పరిపాలనలో సహకరిస్తుంటారు. ఈ మంత్రిమండలికి మహాప్రధానుడు, బహుశా ప్రధానమంత్రి అనవచ్చేమో, నాయకత్వం వహిస్తాడు. ఆ తర్వాత కార్యకర్త లేదా రాయస్వామి అంటే ప్రధాన కార్యదర్శి, అధికారులు, గౌడలు అంటే భూస్వాములు, కరణీకులు అంటే అకౌంటెంట్లు, కావలులు అంటే గార్డులు వేర్వేరు బాధ్యతలను నిర్వహించేవారు. పరిపాలన 72 విభాగాలుగా కొనసాగేది. ప్రతి విభాగంలోనూ మహిళా ఉద్యోగులు ఉండేవారు. విజయనగర సామ్రాజ్యం ముఖ్యంగా 5 ప్రావిన్సులుగా ఉన్నది. ప్రావిన్సు అంటే ఇక్కడ అర్థం రాష్ట్రం అని. ఒక్కొక్కటి ఒక్కో దండనాయకుని చేతిలో ఉండేది. ఈ ప్రావిన్సులు ప్రాంతాలుగా, కంపన లేదా స్థలంగా అంటే మున్సిపాలిటీలుగా విభజన మేరకు పరిపాలన సాగింది. భారతదేశంలో మొట్టమొదటిసారి సుదూర లక్ష్యాలను ఛేదించే ఆయుధాలను విజయనగర సామ్రాజ్యంలో మొట్టమొదటి మారు వినియోగించారు. భారీ యుద్ధాలను నిర్వహించడానికి అద్భుతమైన వ్యూహాలను రచించి అమలు చేసింది. కృష్ణదేవరాయల సైన్యంలో 1,00,000 పదాతి దళం, 20,000 అశ్విక దళం, 900 ఏనుగులు ఉండేవి. మొత్తంగా 11 లక్షల సైనిక సంపత్తి రాయల వద్ద ఉంది. నౌకాదళం కూడా రాయల సైన్యంలో భాగంగా ఉంది. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సైనిక శిక్షణ ఇచ్చేవారు. ప్రత్యేకంగా ఆయుధాల తయారీ కర్మాగారం ఉండేది. కత్తులు, కవచాలు, ఇతర ఆయుధాలను తయారు చేశారు. దేశంలో నీటిపారుదల వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. కాలువలు, పైప్ లైన్లు, చెరువుల నిర్మాణం విపరీతంగా జరిగింది. రాయలు విష్ణు భక్తుడు, ఆముక్తమాల్యద రాశాడు. అయినప్పటికీ కాళహస్తి రాజగోపురాన్ని అత్యద్భుతంగా నిర్మించాడు. మతం కేవలం వ్యక్తిగతమే తప్ప పరిపాలనలో భాగం కాదని రాయల పాలనలో స్పష్టం చేశారు. తుంగభద్ర నదీ తీరంలో వ్యవసాయం సుసంపన్నమైంది. ప్రతి ఏటా 9 రోజుల పాటు ఖజానాకు సంబంధించి నిధుల వినియోగంపై ఆడిటింగ్ జరిగేది. బకాయిలు తేలితే వెంటనే ఆయా ప్రావిన్సులకు చెల్లించేవారు. పన్నులు నెలవారీ వసూలు చేసేవారు. విజయనగర రాజుల ఆర్థిక వ్యవస్థ వ్యవసాయంపై పూర్తిగా ఆధారపడింది. పత్తి, పప్పు ధాన్యాలు, చెరుకు, వరి, గోధుమ, సుగంధ ద్రవ్యాలు తదితర పంటలను ఎగుమతి చేసేవారు. పెద్ద ఎత్తున చేనేత పరిశ్రమలను ప్రోత్సహించారు. నైపుణ్యం కలిగిన చేతి వృత్తుల వారికి ఉద్యోగాలిచ్చి ప్రోత్సహించేవారు. విజయనగర సామ్రాజ్యం నుంచి అనేక ఉత్పత్తులు చైనాకు ఎగుమతి అయ్యేవి. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో చిన్నవి పెద్దవి కలిపి దాదాపు 300 ఓడరేవులు రాయల నియంత్రణలో ఉండేవి. మంగళూరు, హొనావర్, బర్కూర్, కొచ్చిన్, కన్ననూరు, మచిలీపట్నం వంటి ఓడరేవులు ఉన్నాయి. అరబ్బులు, పర్షియన్లతోనూ వర్తక వ్యాపారాలు నిర్వహించారు. వివిధ దేశాల నుంచి అనేక వస్తువులు దిగుమతి కూడా చేసుకునేవారు. తూర్పు తీర ప్రాంతం నుంచి విజయనగర సామ్రాజ్యం వ్యాపార లావాదేవీలు నిర్వహించింది. గోల్కొండ రాజ్యం నుంచి బియ్యం, చిరు ధాన్యాలు, పొగాకు పెద్ద ఎత్తున దిగుమతి అయ్యాయి. అంగట్లో రతనాలు అమ్మినారట ఇచ్చట అని సామెత అందరికీ తెలిసిందే. ఇక నాయకులు కాలం నాటి పరిపాలనా వ్యవస్థ ఏ విధంగా ఉందో చూద్దాం. విజయనగర రాజుల తర్వాత ద్రవిడ ప్రాంతాన్ని పరిపాలించిన రాజుల్లో నాయకరాజులు ప్రముఖులు. రాజకీయ సుస్థిరతకు, సంపన్నతకు, భద్రతకు, సహనానికి, సౌభ్రాతృత్వానికి పెట్టింది పేరు. తెలుగు, కన్నడ, తమిళ, ఉర్దూ, మలయాళ భాషలు మాట్లాడేవారు ఉండేవారు. బ్రాహ్మణ, రెడ్డి, కమ్మ, చెట్టియార్లు, చక్లియార్లు, నాయుళ్లు, నాయకులు, రాజులు ఇలా రకరకాల కులాల వాళ్లు ఉండేవారు. నాయకుల రాజ్యంలో ముస్లింలు, క్రిస్టియన్లు కూడా ఉన్నారు. నాయకుల పరిపాలనా వ్యవస్థను గమనిస్తే ప్రస్తుత పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఎంత అవసరమో తెలుసుకోవచ్చు. రాజకీయాలు, మతం, ఆర్థిక వ్యవస్థ ఈ మూడు కూడా సమాంతరంగా సమాజ నిర్మాణాన్ని ప్రభావితం చేశాయి. నాయక రాజుల కాలంలో మత కల్లోలానికి పెద్దగా ఆస్కారం లేదు. ముస్లింలు, యూరోపియన్ క్రైస్తవులు ఉన్నప్పటికీ నాయక రాజ్యాన్ని మతాల పరంగా ప్రభావం చేయలేకపోయారు. అందరికీ వర్తించిన శాసనాలే వీరికి వర్తించాయి తప్ప వారికో శాసనం, వీరికో శాసనం అంటూ లేవు.
అలాగని నాయకుల రాజుల కాలంలో వీరేమి అణచివేతలకు గురికాలేదు. ఇతర దేశాల నుండి వచ్చిన మతాలను ఈ రాజ్య ప్రజలు అత్యంత సహనంతో, ప్రేమతో తమలో కలుపుకున్నారు. సమాజంలో కుల వ్యవస్థ వేళ్లూనుకున్నది. కులాల మధ్య అంతరాలు కూడా ఉన్నాయి. నాయక రాజులు తమ బంధువులను వివిధ ప్రాంతాలకు అధికారులుగా నియమించారు. వివిధ స్థాయిల్లో మంత్రులు, అధికారులు ఉండేవారు. దాల్వాయి, ప్రధాని, రాయసం అనే ముగ్గురు రాజుగారికి కోర్ కమిటీగా ఉంటారు. అధికారులుగా కనక్కన్ అంటే అకౌంటెంట్, స్థానాపతి ఉన్నారు. స్థానాపతి అంటే విదేశాంగ మంత్రి అని. తిరుచిరాపల్లి, తిరునల్వేలి, సత్యమంగళంలో వీరికి గవర్నర్లు కూడా ఉన్నారు. సేలం, మనుమధురై, సెందమంగళం, మరమంగళం, ధారపురం నగరాల్లో అధిపతులను నియమించారు. నగరాధిపతులు స్వతంత్రంగా వ్యవహరించేవారు. ఆయా పరిపాలనా క్షేత్రాలను అనుసరించి ప్రధానులు, షేరోగార్లు, కావల్కర్లు అధికారులుగా వ్యవహరించారు. రాజ్యం గ్రామాల వారీగా నిధులను విడుదల చేసేది. కమ్మవారు, బలిజలు, కంబలట్టర్లు నగరాధిపతులుగా, వ్యవసాయదారులుగా, వ్యాపారులుగా ఉండేవారు. మొదలియార్లకు అత్యధిక గౌరవం లభించేది. రాజుగారి కోర్ కమిటీలో వీరే ఉండేవారు. నాయక రాజులు ప్రధానంగా మతపరమైన అంశాల కంటే రాజకీయ వ్యవస్థకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. విదేశీ వాణిజ్యాన్ని ఎక్కువగా ప్రోత్సహించారు. ముఖ్యంగా వస్త్రాలు, గంధపు చెక్కలను ఎగుమతులు చేశారు. సైన్యంపై, ముఖ్యంగా పదాతి దళం, నౌకాదళంపై ఎక్కువగా పెట్టుబడి పెట్టారు. చోళుల కాలం నాటి పరిపాలనా వ్యవస్థ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఉత్తరాన మౌర్యుల రాజ్య పాలన ఎలాంటిదో, దక్షిణాన చోళులు అంత శక్తిమంతంగా పరిపాలన సాగించారు. చోళులు ఆలయాల నిర్మాణానికి ఎంత ప్రసిద్ధులో, ఆర్థిక సంపన్నతకు అంతే ప్రసిద్ధులు. రాజ్యానికి వచ్చే ఆదాయాన్ని వివిధ గ్రామాల్లో తిరిగి పెట్టుబడి పెట్టే విధానాన్ని రీఇన్వెస్ట్మెంట్ గా అవలంబించారు. తద్వారా మొత్తం సమాజానికి మేలు జరిగే కార్యక్రమాలను చేపట్టారు. చోళ సామ్రాజ్యం కూడా అధికార వికేంద్రీకరణకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది. మండలాలు అంటే ప్రావిన్సులు లేదా రాష్ట్రాలుగా, వాటి పరిధిలో పలనాడులు, ఈ నాడుల పరిధిలో కొట్టంలు ఉండేవి. ఆయా పరిధిల్లో వాటి పరిపాలన సాగేది. చోళ రాజ్యంలో చిన్న చిన్న రాజుల పరిపాలనకు బదులుగా ఆయా ప్రాంతాల్లో రాజు నియమించిన అధికారుల నిర్వహణపై ఆధారపడి పాలన ఉండేది. దీనివల్ల చోళరాజుకు మొత్తం వ్యవస్థ మీద పట్టు ఉండేది. రాజరాజ చోళుడు అతిపెద్ద రెవెన్యూ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. అకౌంట్ల నిర్వహణకు, పన్నుల వసూలుకు ప్రత్యేక విభాగాలు ఉండేవి. ఈ విభాగాల్లో వివిధ స్తరాలలో అధికారులు ఉండేవారు. వీరి మధ్య పని విభజన స్పష్టంగా ఉండేది. నాడు, సభ, నగరం అన్నవి వేర్వేరు స్థాయి గల స్థానిక ప్రాంతాలు. ఇవి తమ తమ పరిధుల్లో పన్నులను వసూలు చేసి కేంద్రానికి అంటే రాజుగారి ఖజానాకు పంపించేవి. రాజరాజ చోళుడి కాలంలో పెద్ద ఎత్తున గ్రామాల సర్వే జరిగింది. తద్వారా రాజ్యాన్ని పునర్వ్యవస్థీకరించారు. రాజు తాను ఏదైనా పని తలపెట్టినప్పుడు దాని కార్యనిర్వహణ అధికారి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ద్వారా స్థానిక అధికారులకు తెలియజేస్తారు. ఆ తర్వాత ఆ పని అమలుకు కార్యాచరణ మొదలవుతుంది. అందుకు సంబంధించిన డాక్యుమెంట్లపై సాక్షులు సంతకం చేస్తారు. దాని ఆమోదం అనంతరం పనులు ప్రారంభమవుతాయి. స్థానిక ప్రభుత్వాలు దాదాపుగా స్వతంత్రంగా పరిపాలించుకుంటాయి. ఇక్కడ ఎవ్వరి పెత్తందారితనం ఉండదు. చోళుల రాజ్యంలో న్యాయం అనేది పూర్తిగా స్థానికమైన అంశం. రాజుతో పనే లేదు. చిన్న చిన్న వివాదాలన్నీ గ్రామ స్థాయిలోనే పరిష్కారమైపోవాలి. దానికి పైదాకా రావాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న నేరాలకు నేరస్తుడికి జరిమానా విధించి వదిలేసేవారు. ఆ జరిమానాను అతను లేదా ఆమె చారిటబుల్ ట్రస్టులకు కట్టాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో హత్యలకు కూడా జరిమానాలతో సరిపెట్టేవారు. రాజు దాకా కేసు వెళ్ళిందంటే రాజే వినాల్సిన కేసు వస్తే దండన, మరణదండన కాని, ఆస్తుల జప్తు కాని జరిగేది. చోళుల సైన్యం కూడా గజాస్వ పదాది దళాలతో పాటు నౌకాదళం ఉండేది. సైనికులు ప్రధానంగా కత్తులు, బాణాలు, బళ్లాలను వినియోగించేవారు. భారత నౌకాదళ శక్తి ఏపాటిదో చోళుల యొక్క నేవీని చూస్తే అర్థమవుతుంది. రాజ్య విస్తరణకు నౌకాదళం శక్తి సామర్థ్యాలు బాగా ఉపయోగపడ్డాయి. భూమి శిస్తు, వాణిజ్య పన్ను అంటే కస్టమ్స్ డ్యూటీ, ఈ రెండు చోళుల ఆర్థిక వ్యవస్థకు పునాదులు. చోళులకు ఆదాయం ప్రధానంగా వ్యవసాయ క్షేత్రాలు, స్థానిక ప్రభుత్వాలు, నగరాల నుంచి వచ్చేది. చోళుల కాలంలో తీర ప్రాంత వ్యాపారం పెద్ద ఎత్తున సాగింది. చోళ రాజ్యంలో రైతులకు అత్యున్నత స్థానం, హోదా లభించింది. అన్ని గ్రామాల్లోనూ భూమి శిస్తు ఎవరు చెల్లించాలి, ఎవరు చెల్లించరాదు అన్న విషయాన్ని స్పష్టంగా నిర్వచించారు. వ్యవసాయ పనుల కోసం దినసరి కూలీల వ్యవస్థను ఏర్పాటు చేశారు. గ్రామాల్లో నీటిపారుదల వ్యవస్థలు అత్యంత ప్రాధాన్యత కల్పించారు. కావేరీ నది నుంచి కాలువలు, చెరువులు తవ్వి వ్యవసాయానికి ఊతమిచ్చారు. కాంచీపురం, మహాబలిపురం వంటివి ప్రధాన వాణిజ్య కేంద్రాలుగా విలసిల్లాయి. చైనాతో పాటుగా ఆగ్నేయాసియా దేశాలకు చోళులు అనేక వస్తువులను సముద్ర మార్గం ద్వారా ఎగుమతి చేశారు. ఇక మరాఠాల కాలం నాటి పరిపాలనా వ్యవస్థ ఏ విధంగా ఉందో చూద్దాం. ఛత్రపతి శివాజీ నేతృత్వంలో సాగిన మరాఠాల పరిపాలన అత్యంత ఆదర్శవంతమైనది.
శివాజీ రాజ్య వ్యవస్థ ముఖ్యంగా అష్ట ప్రధానుల మండలిపైన ఆధారపడి ఉంది. అంటే 8 మందితో కూడిన మంత్రి మండలి అని అర్థం. వీరిలో పంత్ ప్రధాన్ లేదా పేష్వా అంటే ప్రధానమంత్రి రాజ్యంలోని సాధారణ పరిపాలన మొత్తం పర్యవేక్షించేవాడు. అమాత్య లేదా మజుందార్ దేశ ఆర్థిక మంత్రి. సచివ్ అంటే సెక్రటరీ. మంత్రి అంటే అంతర్గత వ్యవహారాల పర్యవేక్షకుడు. సేనాపతి అంటే సర్వ సైన్యాధ్యక్షుడు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టుగా కమాండర్ ఇన్ చీఫ్. సుమంత్ అంటే విదేశాంగ మంత్రి. న్యాయాధ్యక్షుడు అంటే ప్రధాన న్యాయమూర్తి. పండిట్ రావు అంటే దేశంలోని మతపరమైన అన్ని అంశాలను పర్యవేక్షించేవాడు. ముఖ్యమైన అన్ని కార్యాలు ఈ 8 మంది పర్యవేక్షణలో జరుగుతాయి. ఇతర పౌర సేవలు వీరి డిప్యూటీలు చూసుకుంటారు. పేష్వా అంటే మనం ఇప్పుడు చూస్తున్న ప్రధానమంత్రి స్థాయి వాడన్నమాట. ఇప్పుడు ప్రధానమంత్రికి ఎన్ని అధికారాలుంటాయో పేష్వా కూడా సర్వాధికారిగా వ్యవహరిస్తాడు. మిగతా వారంతా కూడా పేష్వా అధికార యంత్రాంగం బ్యూరోక్రసీలో భాగంగానే ఉంటారు. శివాజీ రాజ్యంలో ఏ ఒక్కరిని కూడా రాజు ఉపేక్షించలేదు. ఎవరిని శిక్షించాలన్నా ఎవరిని సత్కరించాలన్నా వెంటనే నిర్వర్తించేవారు. ఆయా ప్రాంతాల్లోని గవర్నర్లు తమ పరిధిలోని సైనికుల ప్రవర్తన గురించి ఎప్పటికప్పుడు శివాజీ మహారాజుకు తెలియజేసేవారు. వ్యవస్థ అంటే ఇది కదా. దానిని బట్టి ఎవరికైనా వారి వారి ర్యాంకుల్లో ప్రమోషన్లు కాని నగదు పురస్కారం కాని లభించేది. మరాఠా సైన్యం సముద్ర దాడులను విస్తృతంగా నిర్వహించింది. మొఘలులు యూరోపియన్ల ఓడలను కొల్లగొట్టింది. మొఘల్స్ పాలనా వ్యవస్థ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొఘలుల రాజరికం ప్రారంభమైనాక మొదటి 2 రాజులు బాబర్, హుమయూన్ రాజకీయ సంఘర్షణలోనే ఎక్కువ కాలం గడిపారు. అక్బర్ అధికారంలోకి వచ్చిన తర్వాతే మొఘల్ సామ్రాజ్యంలో పరిపాలనా సంస్కరణలు విస్తారంగా తీసుకొచ్చాడు. అతను తీసుకొచ్చిన సంస్కరణలను వారసులైన షాజహాన్, జహంగీర్ ఏమాత్రం మార్చకుండా కొనసాగించారు. ఔరంగజేబ్ కొంత మార్చినట్టున్నాడు. మొఘలుల రాజ్య వ్యవస్థ అనేక స్థరాలలో విస్తరించింది. ఈ మొత్తం వ్యవస్థకు బాద్షా అనంతమైన అధికారాలు కలిగినవాడు. బాద్షాని ఎవ్వరూ ఎదిరించకూడదు. ఎందుకంటే అతడు ప్రజలను ఉద్ధరించడానికి దేవుడు పంపించిన దూతగా బాద్షాను భావించాల్సి ఉంటుంది. బాద్షాను మాత్రం వ్యతిరేకిస్తే అత్యంత భయంకరమైన శిక్ష పడుతుంది. మొఘలుల కొలువులో ప్రధానమంత్రులు, గవర్నర్ల వ్యవస్థ మిగతా రాజ్య వ్యవస్థల కంటే భిన్నంగా కనిపిస్తుంది. ఇక్కడ బాద్షాను కాదని చేయడానికి ఏమీ ఉండదు. బాద్షా వారిని నియమిస్తాడు, తొలగిస్తాడు. బాద్షా సర్వ స్వతంత్రుడైన రాజ్యాధిపతి. సర్వ సైన్యాధ్యక్షుడు కూడా ఇతనే. ఇక పౌర వ్యవహారాలు చూసేందుకు వజీర్ అంటే దివాన్ ఉంటాడు. అత్యవసర సమయాల్లో సైనిక వ్యవహారాల్లో కూడా భాగస్వామ్యం అవుతాడు. ఇతని పరిధిలో మరో 2 అధికారులు దివాన్ ఏ తాన్, దివాన్ ఏ ఖల్స్ ఉంటారు. రెవెన్యూ వ్యవస్థ ఇతని నియంత్రణలో ఉంటుంది. ప్రావిన్సుల్లో ఉండే గవర్నర్లు తమ లెక్కల పత్రాలను దివాన్కు పంపించాల్సి ఉంటుంది. ఒక దివాన్కు ఏడాదికి దాదాపు 30 లక్షల రూపాయల వరకు వేతనాన్ని అక్బర్ ఇచ్చాడట. అంటే దేశం పరిస్థితి ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. దివాన్ తర్వాతి అధికారి మీర్ బక్ష్. ఇతను ఒక విధంగా అకౌంటెంట్ అని చెప్పవచ్చేమో. మున్సబ్దార్ల లెక్కలు ఇతను పర్యవేక్షించేవాడు. ముస్లిం పాలకులు తమ సైన్యానికి సుప్రీం కమాండర్ను ఏర్పాటు చేయనేలేదు. అంతా రాజు నేతృత్వంలోనే సాగేది. తర్వాతి అధికారి ఖాన్ ఏ సమాన్. ఇతను భవన నిర్మాణ మంత్రిగా చెప్పొచ్చు. రాజుగారి భవనాల నిర్మాణాలతో పాటు రహదారులు, పార్కులు తదితర నిర్మాణాల బాధ్యత ఇతనిపై ఉంటుంది. మొఘలుల రాజ్యంలో మరో అధికారి సదర్. ఇతను రాజ్యానికి ప్రధాన న్యాయమూర్తి. ఇతను విద్యామంత్రిగా కూడా వ్యవహరించినట్టు తెలుస్తుంది. మతపరమైన వ్యవహారాలను చూడడానికి ముహస్తిబ్ ఉండేవాడు. అన్ని మతాల వ్యవహారాలు ఇతని కనుసన్నల్లోనే నడిచేవి. రాజుగారి ఆదేశాల ప్రకారం మీర్ బక్ష్ ఒక న్యూస్ రైటర్ను నియమిస్తాడు. ఇతను వార్తలు రాయాలి, రాజుగారి వార్తలు రాయాలి. ఇతని పదవీ కాలం 5 ఏళ్ల పాటు ఉంటుంది. దరోగా ఏ దౌక్ చౌకీ అన్నది పోస్టల్ విభాగానికి సంబంధించింది. ప్రతి ప్రావిన్సులోనూ గవర్నర్లు ఉంటారు. వీరిని సుబేదార్లు, నిజాం అనే తదితర పేర్లతో పిలుస్తూ ఉంటారు. అక్బర్ కాలంలో మొత్తం 15 ప్రావిన్సులు ఉండేవి. తర్వాత మరో 2 పెరిగినట్టున్నాయి. ఈ ప్రావిన్సులు జిల్లాలుగా, జిల్లాలు పరగణాలు, పరగణాలు గ్రామాలుగా విభజన జరిగాయి. ఈ జిల్లాల్లో అధికారులు ఫౌజ్దార్, కొత్వాళ్లు పరిపాలన, శాంతి భద్రతలు చూసేవారు. పన్నుల వసూలు కోసం ఇతర వ్యవహారాలు చూసేందుకు అమిల్, సదర్, ఫోర్త్దార్ వంటి అధికారులు ఉండేవారు. గ్రామాల్లో సర్పంచులు ఉండేవారు. వివిధ స్థాయిల్లో వసూలు చేసే పన్నులు బాద్షాకు వెళ్లేవి. ఇక రాజ్పూతుల కాలం నాటి పరిపాలనా వ్యవస్థ చూద్దాం. ఉత్తర భారతాన మొఘల్స్తో నిరంతరం సంఘర్షణ పడిన రాజవంశాలు రాజ్పూతులు ఒకరు. రాజ్పూతుల రాజ్య వ్యవస్థ ప్రధానంగా కుల వ్యవస్థ పైన ఆధారపడి కొనసాగింది. అగ్రకులాలకు చెందిన వారి చేతిలో అధికారం ఉండేది. ముఖియాలు రాజ్పూతుల ముఖ్యమైన అధికారులు. ఎవరైనా తప్పు చేసినా తిరిగి అదే కులానికి చెందిన వారిని నియమించేవారు.
రాజులు తమ సైన్యం కోసం సర్దార్లపైన ఆధారపడనే లేదు, తామే స్వయంగా నిర్వహించుకునేవారు. సైనిక వ్యవస్థ కూడా ఆయా కులాల మీద ఆధారపడే కొనసాగింది. ఆయా కులాల నాయకులు స్వయంగా సైన్యాన్ని నిర్వహించేవారు. యుద్ధం జరిగినప్పుడు వారి నేతృత్వంలోనే ఆయా సైనిక విభాగాలు పోరాటంలో పాల్గొనేవి. ఇక చివరిగా బహుమనీయులు పరిపాలించిన కాలం నాటి వారి పరిపాలనా వ్యవస్థ గురించి ఎన్నో విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. బహుమనీల పరిపాలనలో అక్బర్ మాదిరిలాగే సుల్తాన్ సర్వసత్తాక అధికారి. ఇతని కింద పరిపాలనా కార్యకలాపాలు నిర్వహించడానికి మంత్రి మండలి ఒకటి ఉండేది. కానీ మంత్రుల మాటకు సుల్తాన్ కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. సుల్తాన్ దయాదాక్షిణ్యాలు ఉన్నంతకాలం మంత్రుల పదవులు ఉంటాయి. ఆయనకు కోపం వస్తే మంత్రి పదవి కాస్త ఊడిపోతుంది. ఈ మండలిలో గల మంత్రుల గురించి తెలుసుకుందాం. వకీల్ ఏ సుల్తాన్ అంటే ముఖ్యమంత్రి, అమీర్ ఏ జుమ్లా అంటే ఆర్థిక మంత్రి, వజీర్ ఏ అస్రఫ్ అంటే విదేశాంగ మంత్రి, వజీర్ ఏ కుల్ పేష్వా లేదా ప్రధానమంత్రి. ఇలా పలువురు మంత్రులు ఉండేవారు. బహుమనీల రాజ్యంలో ప్రధాన న్యాయమూర్తిని సదర్ ఏ జహాన్ అన్న పేరుతో పిలిచేవారు. బహుమనీ రాజ్యం 4 రాష్ట్రాలుగా విభజించబడ్డాయి. అవి వరుసగా దౌలతాబాద్, బీదర్, గుల్బర్గాలు ఈ 4 ప్రావిన్సులు. వీటిని తరఫ్దార్ లేదా గవర్నర్ పరిపాలన ఉండేది. తన రాష్ట్రానికి సంబంధించిన రెవెన్యూ వసూళ్లు చేసే బాధ్యత ఈ గవర్నర్లది. ఈ తరఫ్దార్లను సుల్తాన్ తాను అనుకున్నప్పుడు అనుకున్న చోటికి బదిలీ చేయవచ్చు. రాష్ట్రాలు పరగణాలు గ్రామాలుగా విభజన జరిగి ఆయా ప్రాంతాలకు అధికారులు ఉండేవారు. పరిపాలనా యంత్రాంగంలో చిట్ట చివరిది గ్రామం అన్నమాట. ఇన్ని రాజ్య వ్యవస్థలను, పరిపాలనా తీరుతెన్నులను పరిశీలిస్తే అనేక అంశాలు మనకు స్పష్టంగానే కనిపిస్తాయి. ఈ వ్యవస్థల్లో రాజరికంలో కూడా పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా అమలైందో అర్థమవుతుంది. కేంద్రీకృత పాలన, వికేంద్రీకృత పరిపాలనా వ్యవస్థలు రెండూ కనిపిస్తాయి మనకు. అనేక రూపాల్లో సైనిక వ్యవస్థలు ఎలా ఉన్నాయో అర్థమవుతుంది. రాజధాని నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు అధికారాల విభజన ఎట్లా ఉన్నదో స్పష్టంగానే తెలుస్తుంది. అధికారంలో ఉన్నవారి క్యారెక్టర్లు అంటే వ్యక్తిత్వాలు లేండి ఎలా ఉండాలో అర్థమవుతుంది. పబ్లిక్ లైఫ్ లోకి వచ్చి అధికారం చేపట్టిన నాయకుడు లేదా పాలకుడు నిద్ర లేచింది మొదలు పడుకునేదాకా ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు, శత్రువుల పట్ల ఎలా ఉండాలి, ప్రజల పట్ల ఎలా వ్యవహరించాలన్నది కూడా అవగాహన కలుగుతుంది. నిఘా వ్యవస్థను ఎట్లా ఏర్పరచుకోవాలో తెలుస్తుంది. వ్యవసాయం, ఇరిగేషన్, రెవెన్యూ, నిర్మాణ రంగం, వివిధ వృత్తులు, పరిశ్రమలు, దేశీయ అంతర్జాతీయ వర్తక వాణిజ్యాలు ఎలా చేశారు, ఏ విధంగా చేయాలి అన్నవి తెలిసిపోతుంది. దేశానికి 3 వైపులా ఉన్న సముద్ర తీర ప్రాంతం గుండా గతంలో చేసిన వాణిజ్యం తీరుతెన్నులు అవగాహనకు వస్తాయి. గ్రామాల్లో పరిపాలన, నగరాల్లో పరిపాలన, పన్నుల వ్యవస్థ, వీటన్నింటి నిర్మాణం ఎలా ఉన్నదో అవగతమవుతుంది. నగదు బదిలీ, వస్తు వినిమయం గురించిన చరిత్ర అర్థమవుతుంది. క్రిమినల్ జస్టిస్ విధానం ఎలా ఉన్నదో తెలుస్తుంది. మహిళలకు ఏ స్థరాలలో అధికారం అప్పగించారో కనిపిస్తుంది. భారతదేశంలో ఏ ప్రాంతాల్లో ఏ వనరులు ఉన్నాయి, వాటి వివరాలను మన రాజవంశ చరిత్రల్లో, బౌద్ధ, కౌటిల్య సాహిత్యంలో తెలుసుకోవచ్చు. న్యాయ వ్యవస్థ ఎలా ఉన్నదో అర్థమవుతుంది. గాంధీ చెప్పిన గ్రామ స్వరాజ్యపు పునాదులు మనకు ఈ వ్యవస్థల్లో స్పష్టంగానే కనిపిస్తాయి. మన ప్రజలకు వారిలో ఉన్న నైపుణ్యాన్ని అనుసరించి ఏ రంగాలపై మనం దృష్టి సారిస్తే, ఏ రంగాలపై మనం పెట్టుబడులు పెడితే సులభంగా, ప్రామాణికంగా, వేగంగా ప్రగతి పదంలో నడుస్తాము, ఈ రాజ్య వ్యవస్థలకు ఒక్కసారి పరికిస్తే చాలు తెలిసిపోతుంది. ఇవన్నీ కూడా మన వైభవానికి ప్రతిరూపాలు. విద్య, వ్యాపార, వాణిజ్య, అర్థ, రాజకీయ, సాంస్కృతిక వికాసానికి నిదర్శనాలు. ప్రపంచంలోనే బృహత్తరమైన రాజ్యాంగాన్ని రచించిన నిర్మాతలకు సరిహద్దులకు ఆవల కనిపించిన మంచి ప్రామాణిక అంశాలు, అమలు చేయదగ్గ విషయాలు. దేశంలో అంతర్గతంగా ఉన్న వ్యవస్థల్లో, శాస్త్రాల్లో ఒక్కటి కూడా కనిపించలేదా? దేవుడు, దెయ్యం, పురాణాలు ఇవన్నీ చెత్త అనుకుంటే అనుకోండి. కానీ రాజ్యాలు, వాటి పరిపాలన, వాటి సమాజాల విస్తరణ, నాగరిక వికాసం, చేసిన వ్యాపారం ఇవన్నీ నిజాలే కదా. గుప్తుల కాలం స్వర్ణయుగమని చెప్పారు కదా. అశోకుడు గొప్పవాడని కీర్తించారు కదా. బౌద్ధాన్ని 10 ఏళ్ల పాటు పోషించారు కదా. గుప్తుల యుగంలోనూ, అశోకుడు కాలంలోనూ, బౌద్ధ వాగ్మయంలోనూ చెప్పిన అంశాలు కూడా మన స్వాతంత్రానంతరం అనుసరించడానికి పనికి రాకుండా పోయాయా? అంతటి రాజ్యాంగం రాసిన వారికి ఇక్కడి సమాజంలోని పరిస్థితులు, తలెత్తే సమస్యలు, పరిష్కారాలు ఆలోచించకుండా కనిపించిన దేశం నుంచి, కనిపించిన రాజ్యాంగం నుంచి ఒక్కో అంశాన్ని తీసుకొచ్చి గుదిగుచ్చి అత్యద్భుతమైన రాజ్యాంగాన్ని రాశారు. ఇంతవరకు బాగానే ఉంది. దీనివల్ల భారత సమాజానికి ఒరిగిందేమున్నది? ఫెడరల్ స్ఫూర్తి అన్నారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య అంతరాలు ఎలా ఉన్నాయి? ఉమ్మడి అంశాలు, కేంద్ర, రాష్ట్ర అంశాలు అని చెప్పారు. విద్య, వైద్యం, వ్యవసాయం వంటివి కూడా ఉమ్మడి అంశాల్లోనే చేర్చారు. ఎక్కడో పల్లెటూళ్ళలో ఉండే ఓ పాఠశాలలో చెప్పే విద్య
చేసే వ్యవసాయంపై కేంద్రం ఆధిపత్యం ఉండాల్సిన అవసరం ఏమున్నది? రైతులకు మద్దతు ధర విషయంలో ఇప్పటికీ రాష్ట్రాలు కేంద్రం మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి కదా. పలు వ్యవస్థల్లో స్థానికంగా స్వపరిపాలన విషయంలో రాజులే స్వేచ్ఛనిచ్చారు. ప్రస్తుతం పార్లమెంటరీ ప్రజాస్వామ్యమని చెప్పుకుంటున్న వ్యవస్థలో మాత్రం ప్రతి రంగం పైన కేంద్ర ప్రభుత్వం అంతో ఇంతో నియంత్రణ ఉండేలా చూసుకుంటుంది. అంతకు ముందెన్నడూ లేని జల వివాదాలు ఇప్పుడు మాత్రం ఎందుకు పుట్టుకొచ్చాయి? పన్నుల వాటాల విషయంలో కేంద్ర రాష్ట్రాలు దాయాదుల్లా ఎందుకు కొట్టుకుంటున్నాయి? ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకానేక అంశాలు ప్రశ్నార్థకంగానే ఉండిపోతాయి. వీటికి ఎవ్వరి నుంచి ఎలాంటి సమాధానం ఉండదు. ఆధునిక భారత నిర్మాత అని మనం నిత్యం శ్లాఘించే నాయకుడి నేతృత్వంలో రాసుకున్న రాజ్యాంగం 7.5 దశాబ్దాల తరువాత కూడా వివాద రహితం ఎందుకు కాలేకపోయింది? మన దేశంలో మనం రాసుకునే రాజ్యాంగం, మన భౌగోళిక ప్రాంతాలు, అక్కడ అందుబాటులో ఉన్న వనరులు, ఉత్పాదక సామర్థ్యం, వాటి ఆధారంగా ఎదిగిన సమాజాలు, ఆ సమాజాల్లోని ప్రజలు, వారి అవసరాలు, వారిలో ఉన్న నైపుణ్యం, నిగూఢంగా ఉండి వెలుపలికి తీయగలిగిన శక్తి, ఆ సామర్థ్యం ద్వారా మనం సాధించగలిగే అభివృద్ధి, తద్వారా వివిధ మార్గాల్లో దేశీయంగా అంతర్జాతీయంగా చేయాల్సిన వర్తక వాణిజ్యం, ఆదాయం రాబట్టడానికి అన్వేషించాల్సిన మార్గాలు, వాటి పెట్టుబడి, రాబడి, ఎగుమతులు, దిగుమతులు, ప్రజలకు కల్పించాల్సిన మౌలిక వసతులు, సౌకర్యాలు, స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు, అధికారాలు, వారి రక్షణ కోసం ఏర్పాటు చేయాల్సిన వ్యవస్థలు, శత్రు దేశాల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఏర్పాటు చేసుకోవాల్సిన భద్రతా వ్యవస్థలు, ఇవన్నీ కూడా మనకు అనుకూలంగా ఉండేలా రాజ్యాంగ వ్యవస్థ తీర్చిదిద్దాల్సిన బాధ్యతను స్వతంత్ర భారతదేశ తొలి ప్రభుత్వం పూర్తిగా నెరవేర్చిందని భావించడం కష్టమే. నిజంగా నెరవేర్చి ఉంటే శాసన కార్యనిర్వాహక వ్యవస్థల్లో ఇన్ని అంతరాలు ఉండేవి కావేమో. రాజ్యాంగ సృష్టికర్తలు 2.5 ఏండ్ల పాటు దేశమంతటా తిరిగారే తప్ప దేశం లోపలికి మాత్రం దొంగి చూడలేదు. దేశాన్ని అప్పటికి ఉన్నదున్నట్టుగా ముందుకు తీసుకుని పోదామనుకున్నారే తప్ప దేశాన్ని పునర్నిర్మాణం చేసి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి యావత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలపాలనే దూరదృష్టి దురదృష్టవశాత్తు లేకుండా పోయింది. జై శ్రీరామ్, రామం భజే శ్యామలం.